హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి, అలాగే మన పేజ్ ఫాలోవర్స్ అందరికీ ఫస్ట్లీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఎలా ఉన్నానంటే అంతా మీ వల్లే అన్నమాట. ఇంక ఈ ఇయర్ కూడా చాలా కష్టపడతాను. కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకైతే వస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు జనవరి 1 కదా, ఈరోజు మా చర్చిలోని క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. చాకలపాలెం అయితే వచ్చాం చికెన్కి. చాకలపాలెం అంటే మనకి కన్నబాయి ఫేవర్. అవి చెప్పండి. ఇంకా చికెన్ బ్యాగ్లో మనం చర్చి దగ్గరికి వెళ్ళి దింపేసి రావాలి. చికెన్ పట్టుకెళ్ళి చర్చిలో అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి భాస్కర్ గారు చర్చిలో అయితే క్రిస్మస్ అనమాట. అక్కడికైతే భోజనాలకి అయితే ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళి భోజనాలు చేసి పాస్టర్ గారికి అయితే విషెస్ చెప్పేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. ఉల్లి చట్నీలోకి ఉల్లిపాయలు కోయడం మర్చిపోయారంటే తలవ చాకు తీసుకుని ఉల్లిపాయలు అయితే ఫాస్ట్ గా అయితే కట్ చేస్తున్నాము. కానీ మా బావ చూడండి పక్కెళ్ళిపోయి ఉల్లిపాయలతో కుస్తీ పడుతున్నాడు. మా బావ ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ఏదో పెంట అయితే చేస్తాడు అనమాట. ఉల్లిపాయలు కోయమంటే ఏమంటే మొత్తం అన్ని నీటిలో ఆడేస్తాడు ఎవడో ఈడు. ఇంకా ఈవినింగ్ భోజనాలు అయితే త్వరగా అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందరికైతే భోజనాలు వడ్డించేసాము. ప్రేయర్ కూడా అయిపోయింది. లాస్ట్ లో చిన్నపిల్లలందరూ డాన్స్ అయితే చాలా బాగా చేశారు. మన వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే పేజ్ ని ఫాలో చేసుకోండి. వెళ్లే ముందు ఒక లైక్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.